ఏం చేస్తున్నావు అనిత? స్వాములకి భిక్ష ఏర్పాటు చేస్తున్నానక్క. అవునా? స్వాములకి ఏమేమి వంటలు చేస్తున్నావు? పాయసము, ఇడ్లీ, ఒగ్గాని, వడ. ఇన్ని రకాల వంటలు చేసినావు కదా అనిత? అవునక్క, స్వాములు తృప్తిగా తినాలి కదా. సర్లే పెడదాం పద, స్వాములు వచ్చినట్టుంది. ఈ స్వామికి ఇంకా కొన్ని పెట్టు, తిను స్వామి, మొమాట పడుతున్నావు. నాకొద్దు స్వామి, చాలు ఇంకా. బలవంతంగా ఎప్పుడు తినకూడదు ఇంకా. ఏ ఉపాధి ఎంతో బలవంతం పెట్టినా తినకూడదు స్వామి ఇంకా. దేవుడా, ఏమైంది స్వామి, ఎలా తనకలాడుతున్నారు? అబ్బా, స్వాములు బలవంతం పెడితే మోమాటానికి మరీ ఎక్కువ తినేసాం స్వామి. కడుపు బాగా నొప్పిగా ఉంది. వాళ్ళు మొహమాటం పెడుతున్నారు తినేస్తే. ఇప్పుడు చూడు స్వామి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకెప్పుడు తినను స్వామి, నాకు ఎంత అవసరమో అంతే తింటాను. నన్ను క్షమించి అయ్యప్ప. చూశారు కదండి, స్వాములు ఎంత తినగలిగితే అంతే తిననివ్వండి. అంతేగాని వాళ్ళని బలవంతం చేసి భిక్ష పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. అందుకే భిక్ష తినే విషయంలో ఏ స్వామిని బలవంతం చేయొద్దండి. ఓం స్వామి ఏ శరణమయ్యప్ప.